మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం. దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. చూడండి, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని వారితో చెప్పాను. అంటే బహు దుఃఖముగా ఉన్నదని ప్రభు మాట్లాడుతున్నారు. నా ప్రతి వచ్చినాగమా ప్రభు యేసుక్రీస్తు ప్రభు చేసిన 3 కార్యాలను మీతో చెప్పాను. కాబట్టి మీరు ఒకవేళ మానసిక ఒత్తిడిలో ఉన్నట్లయితే ఈ 3 జీవితాల నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. ఆ పాఠాలు మనకు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తాయని నమ్ముతున్నాను. మీ మానసిక ఒత్తిడి నుంచి విడుదల చేస్తానని నమ్ముతున్నాను. అపోస్తలుడైన పౌలు కూడా తన జీవితంలో నిజంగా ఎన్ని కష్టాలు తన జీవితంలో ఎదురవుతున్నా సరే ఆంతరంగిక శాంతిని ఆ వ్యక్తి కోల్పోలేదు. నిజంగా పౌలు మనకు చాలా మంచి మాదిరి. ఆయనకున్న సమస్యల్లో 1% కూడా మనకు లేవు. ఆయనకున్నటువంటి పరిచర్లో పరిచర్లో ఆయన అనేకమైన దెబ్బలు భరించాడు, కొరడా దెబ్బలు భరించాడు, రాళ్ళ చేత దెబ్బలు తిన్నాడు. సో ఆయన యొక్క దేహాన్ని రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళారు. చెరసాలలో బందీఖానాగా చేసేసారు. బందీఖానాలో ఆయన్ని ఒక ప్రిజనర్గా మార్చారు. బొండలు వేసి బిగించారు. ఎన్నో వ్యాధులు ఉన్నప్పటికీ కూడా అన్ని వైపుల నుంచి సమస్యలు పొందుతున్నప్పుడు, ఇబ్బంది పొందుతున్నా సరే పౌలు గారు కృంగిపోలేదు. ఎందుకో తెలుసా? పౌలు పరిస్థితులను బట్టి ఆధారం కాదు, కానీ తన జీవితంలో దేవుని పిలుపును ఆధారంగా చేసుకుని తన జీవితాన్ని ముందుకు నడిపించాడు. తన పిలుపు, ప్రభు తన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, ప్రభు తను పిలిచిన విధానాన్ని బట్టే ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రదర్శనాగమ మనం కూడా ప్రభు నీకు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. నువ్వు మానసిక ఒత్తిడి నుంచి ఏం చేయగలుగుతావు? విడుదల పొందుతావు. త్వరగా నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అవుట్లైన్స్ మాత్రం ఇస్తాను. ఒకవేళ నువ్వు డిప్రెషన్లో ఉన్నట్లయితే, మానసిక వేదనతో కొన్నట్లయితే ఏం చేయాలో ఒక 6 పాయింట్స్ చెప్తాను, రాసుకోండి. ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో మానసిక ఒత్తిడి నుంచి మీరు విడుదల పొందుతారు. ఒకటి, మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి వ్యక్తి మొదటగా చేయాల్సింది ఏంటంటే దేవునికి సమర్పించుకోవాలి. అంటే దేవునిలో ప్రార్థించాలి. దేవుని మీద నీ భారం అంతా వెయ్యాలి. నీ సమస్య యొక్క భారం అంతా కూడా ప్రభు మీద వేయాలి. క్యాస్ట్ అవుట్ ఎవ్రీ యాంగ్జైటీ అపాన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ కదా. మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి. మీ బర్డెన్ అంతా కూడా ప్రభు మీద వేయండి. నా బర్డెన్ అంతా ఆయన తీసుకుంటాడు. నా యొక్క స్ట్రెస్ అంతా కూడా ఆయన తీసుకుంటాడు. ఆయన మీద వేయండి. ఆయన మీద భారం ఉంచండి. అది మొదటిది. రెండోదిగా, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానం చేయండి. దేవుని వాగ్దానాలు ధ్యానం చేయండి. దేవుడు అనేక వాగ్దానాలు నీకు ఇచ్చాడు కదా, ఆ వాగ్దానాలని నీ జీవితంలో నెరవేర్చబడినట్లు ప్రార్థన చేయండి. వాటిని ధ్యానం చేయండి. ఈరోజు మనం ధ్యానం చేస్తాం కదా, ఎవరి జీవితాలు? ఏలియా జీవితాన్ని, దావీదు జీవితాన్ని, ప్రభువారి జీవితాన్ని. ఆ రీతిగా విన్నటువంటి వాక్యాన్ని మరలా నెమరు వేసుకుంటూ ధ్యానం చేయడం ద్వారా మనం దాని నుంచి బయటికి రాగలుగుతాం. మూడోదిగా, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. చాలా జాగ్రత్త. మీరు ఎప్పుడైతే మానసిక ఒత్తిడితో మీరు ఉన్నప్పుడు మీ ఆరోగ్యం క్షీణించిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుని బట్టి ఆ టైంలో మీరు ఏం చేయాలంటే మంచి నిద్ర మీరు పోవాలి. ఏం పోవాలా? మంచి నిద్ర పోవడానికి మీరు అనువైనటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకోండి. 10 మందిలో ఉంటూ నిద్రపోతానంటే కుదరదు. నేను హాల్లో ఉండి నిద్రపోతానంటే రాదు నిద్ర. ఎందుకంటే లైట్స్ ఉంటాయి, అన్నీ కొంచెం మాట్లాడుతుంటారు. కాబట్టి ఐసోలేట్ యువర్ సెల్ఫ్. సో ఆ టైంలో మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక సెపరేట్ రూమ్ని ఎంచుకో. అక్కడికి వెళ్ళిపోయి మొత్తం డార్క్ చేసుకో. ఆ టైంలో మంచిగా నీకు రోజుకి కనీసం 5-6 గంటలు డీప్ స్లీప్ నీకు ఉండాలి. నేను డాక్టర్ని కాదు కానీ చెప్తున్నాను మీకు. సో డీప్ స్లీప్ అవసరం. రెండోదిగా, మీరు ఈట్ బ్యాలెన్స్డ్ మీల్. ఆ టైంలో మీరు చేయాల్సింది బ్యాలెన్స్డ్ మీల్ తినాలి. మీరు వెజిటబుల్స్ ఎక్కువ తినటం కావచ్చు, నాన్ వెజ్ ఎక్కువ తినేసి కడుపును శ్రమ పెట్టకూడదు. అక్కడ చాలా బ్యాలెన్స్డ్ డైట్ మీరు తీసుకోవాలి. ఏమంటే ఎక్కువగా తినటం, లేకపోతే ఆయిల్ ఫుడ్ తినటం, ఇంకా లేకపోతే నాన్ వెజ్లు ఎక్కువగా తినటం. ఇంకో మాట చెప్పాలి, హై కార్బోరేట్స్ ప్రాసెస్డ్ ఫుడ్ని ఆ టైంలో అవాయిడ్ చేసేసేయాలి మీరు. తద్వారా అది మీ మానసిక ఒత్తిడి ఏమవుతుందంటే మీ శరీరాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకో మాట చెప్తున్నాను, అందరికీ క్రైస్ట్ టెంపుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు కనీసం 20 నిమిషాలు 30 నిమిషాలు మీరు నడవండి. దయచేసి మీరు చాలామంది డాక్టర్లు మీకు చెప్పుంటారు, కానీ ఈరోజు నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా, మీరు కనీసం రోజుకు 30 నిమిషాలు మీరు ఏదో ఒక యాక్టివిటీ చేయండి. కనీసం నడవండి. మీ పక్కన రోడ్ల మీద ఉంటే రోడ్ల మీద నడవండి, పార్కులు ఉంటే పార్కులు నడవండి. అది మీకు చాలా మంచిది. చాలా దీర్ఘకాలిక రోగాలు మీ జీవితంలో రాకుండా మిమ్మల్ని కాపాడేటువంటిది. అనేక మందుల నుంచి మిమ్మల్ని తప్పించేది నేను చెప్పేటువంటి ఈ 3 అంశాలు: మంచి నిద్ర, మంచి ఆహారం,
ఏమండి, కలుషిత ఆహారం, రోడ్ల మీద ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్స్ కాదు మనం తినేటువంటిది. చక్కగా వెజిటబుల్స్, మంచిగా ప్రోటీన్ ఫుడ్, లేకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే ఫైబర్ ఉండే ఫుడ్ మనం తీసుకుంటూ ద్వారా ఆరోగ్యం. ఆ టైంలో బాడీ మీద మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. నాకు మైండ్కి కదా రోగం, నాకు శరీరానికి కాదంటే కుదరదు. ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్ ఇవ్వండి. కాబట్టి నీ మైండ్కి ఏదన్నా వచ్చిందా, అది బాడీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. నీ యొక్క బాడీని ఏం చేయి? చక్కగా టేక్ కేర్ చేయండి, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, నడవండి, యాక్టివిటీ ఇవ్వండి. ఒకవేళ మాకేం పనులు ఏమంటా శనివారం ఇక్కడ రండి, లేకపోతే ప్రేయర్ టవర్కి రండి. మొత్తం ప్రేయర్ టవర్ అంతా ఓడవండి స్త్రీలు. చక్కగా మీ బాడీలో చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. చాలా పరిచర్య ఉంది, ప్రభు పరిచర్య చేయండి, అది మీకు ఆరోగ్యం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇంకో మాట చెప్తున్నాను, నువ్వు ఎవరినైతే మనిషిని నమ్ముతావో ఆ వ్యక్తితో మాట్లాడు. నీ ప్రపంచంలో ఎక్కువగా నమ్మేటువంటి వ్యక్తి ఎవరు? మన ప్రభు యేసయ్య కదా. సో ఆయనతో మాట్లాడు. లేదు నేను ఆయన నాకు కనిపించట్లేదు కాబట్టి ప్రార్థనలో కాదు, ఒక మంచి నమ్మకమైన వ్యక్తి నీ దగ్గర ఒక మాట, నీ దగ్గర ఒక మాట, 10 మంది దగ్గర ఒక మాట మాట్లాడేటువంటి నమ్మక ద్రోహులతో నువ్వు మాట్లాడదు. కానీ నీకు బాగా నమ్మేటువంటి వ్యక్తి ఉంటాడు, నీ క్షేమాన్ని కోరేటువంటి వ్యక్తి ఉంటాడు. ఆయన ఒక దైవజనుడు కావచ్చు, లేకపోతే నీ మెంటర్ కావచ్చు, నీ ఆత్మీయంగా నడిపించిన వ్యక్తి కావచ్చు, నీ కొరకు ప్రార్థన చేసేటువంటి భారం కలిగి ప్రార్థన చేసిన వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తికి వెళ్ళి మాట్లాడు. అయ్యా నాకు ఇలాంటి సమస్య ఉంది, ఇలాంటి ఆర్థికపరమైన ఇబ్బంది ఉంది, ఇటువంటి పరిస్థితి ఉంది, ఇటువంటి మానసిక పరిస్థితి ఉంది, మీరు కూడా ప్రార్థన చేయండి అంటే ఆయన ఖచ్చితంగా దేవుని వాక్యంలోంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నీతో మాట్లాడతాడు. ఆ రీతిగా నువ్వు కౌన్సిలింగ్ చేయబడతావు. ఆ తర్వాత 5వదిగా ఇంకో చాలా ప్రాముఖ్యమైన విషయం అంటే మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి వారు గమనించాల్సింది ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. ఏం చేయాలి? మీరు కృతజ్ఞతా వైఖరిని పెంచుకోండి. మన జీవితంలో కంప్లైంట్స్ ఎప్పుడు కూడా మన మైండ్లో ఉండటం కాదు. దేవుడి చేసిన ఉపకారాలు ఒక్కసారి తలంచుకోండి. ఇప్పటి వరకు సజీవుడిగా ఉన్నామంటే దేవుని కృప కాదా? దేవుడు చేసిన కార్యం కాదా? ఇప్పుడు వరకు దేవాదేవుడు నిన్ను, నీ బిడ్డల్ని, సమస్తాన్ని ఆయన కంటికి రేపవలే కాచి కాపాడి సజీవ లేఖలో ఉంచాడంటే ఆయన కృప కాదా? గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు కూడా కంప్లైంట్స్ కాదు, నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు కాదు, ఇచ్చిన దాన్ని బట్టి నేను స్తుతించడం మొదలు పెట్టండి. మీరు ఆ యాంగ్జైటీ నుంచి బయటకు వస్తారు. ఏ స్థితిలో ఉంచాడు నిన్ను? ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నటువంటి వాడు నువ్వు? ఒకప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నటువంటి వాడును, దేవుడు ఏ స్థితిలో మనల్ని ఉంచాడు, అవి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరచండి, దేవుని ఆరాధించండి, దేవుని స్తుతించండి. మీరు మానసిక ఒత్తిడి నుంచి బయటకు వస్తారు. అంతేగానే అది రాలేదు ఇది రాలేదు, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను కానీ నాకు జాబ్ రాలేదు, ఇంకా నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే దేవుని కృప అది. ఇంకా దేవుని రక్షణతో నింపాడు దేవునికి. దాన్ని బట్టి సంతృప్తి చెందు, దేవునికి ఏం చేయి? కృతజ్ఞత చెప్పు. నాకు అది రాలేదు ఇది రాలేదు, వాళ్ళకి అది ఇచ్చావు, ఇది నాకు ఇవ్వలేదు, ఇలాంటివి కాదు. దేవుడు నీ జీవితంలో చేసిన మేలుని జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ గాడ్ హెస్ డన్ ఇన్ యువర్ లైఫ్. దెన్ ఓన్లీ యూ కెన్ ఓవర్కమ్ దిస్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. చివరిగా చెప్పాలంటే దేవుని సన్నిధిలో నీవు ఆ రెస్ట్ ఏంటది? దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపడం ద్వారా ఆరాధన హృదయపూర్వకంగా దేవుని ఆరాధించు. ఎప్పుడైతే ఎవరైతే ఇక్కడ పాడుతున్నారో, నువ్వు పాడుతున్న ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యత, ఆ లిరిక్స్లో ఉన్నటువంటి ఆ భావాన్ని నీ జీవితంలోకి అప్లై చేసుకుంటూ చక్కగా దేవుని ఆరాధించు. ఎంతోమంది చెప్తుంటారు, చాలా వేదంతో వస్తామండి, చాలా కంగారుతో వస్తామండి, పాస్టర్ గారు ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధనలో గొప్ప ఉపశమనాన్ని మేము పొందుకుంటూ ఉంటాం, గొప్ప మానసిక ఒత్తిడి నుంచి మేము విడుదల పొందుతాం. ఎందుకు తెలుసా? మీరు ఎప్పుడైతే ఆరాధనలో సమయాన్ని గడుపుతున్నప్పుడు మానసిక ఒత్తిడి నుంచి మీరు విడుదల పొందుతారు. చర్చ్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ కెన్ గెట్ ద పీస్ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్. దేవుని నుంచి గొప్ప శాంతిని పొందుకునే స్థలం ఇదే. నేను అంటాను, దేవుని సన్నిధి ఏంటో తెలుసా? మందిరం ఏంటో తెలుసా? ఇది ఒక హాస్పిటల్. స్తోత్రం చెప్పండి. ఇది ఒక మెంటల్ హాస్పిటల్ కూడా. మెంటల్ ఇల్నెస్తో ఉన్నటువంటి వారు ఎక్కడికి వచ్చి ఏమవుతుంటారు? స్వస్థ పొందు. ఫిజికల్గా కూడా నీకు ఏ రోగం అన్నా సరే కొన్ని సందర్భాల్లో దేవాదుని ఆరాధిస్తున్నప్పుడు నిన్ను స్వస్థపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇంకో మాట చెప్పనా? ఇట్స్ ఎ స్పిరిచువల్ జిమ్నాజియం. ఏంటిది? ఇట్స్ ఎ స్పిరిచువల్ జిమ్నాజియం. జిమ్ తెలుసు కదండి. జిమ్కి ఎందుకు వెళ్తారు ప్రజలు? సన్నగా ఉన్నవాళ్ళు లావు ఎక్కడానికి, లావుగా ఉన్నవాళ్ళు అంతేనా? జిమ్ యొక్క మెయిన్ ఉద్దేశం అదే కదా. సన్నగా ఉన్నవాళ్ళు ఏమవ్వాలి? మంచి కండలు రావాలి. లావుగా ఉన్నవాళ్ళు ఏమైపోవాలి? ఇది కూడా అలాంటిదే. దేవుని సన్నిధిలో నువ్వేమవుతూ ఉంటావు? ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉంటావు. నీలో ఉన్నటువంటి అవాంఛనీయమైనటువంటి, నీలో ఉన్నటువంటి అన్వాంటెడ్ ఫ్యాట్స్, అంటే అన్వాంటెడ్ సిన్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చి ఏమవుతూ ఉంటాయి? మళ్ళీ కోపం ఎక్కువైపోతూ ఉంటావు. కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ కోపాన్ని నువ్వేం చేసుకుంటావు? తగ్గించుకుంటూ ఉంటావు. అసూయ పెరిగిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇవి ఎవరో పెంచమనకుండా పెరిగిపోయి అసూయ, ఈర్ష, కపటం ఇవన్నీ పెరిగిపోతాయి. విశ్వాసంలో మనం అనుకుంటాం ఈ పెద్ద పెద్ద పాపాలేం కాదు కదా,
నేను వ్యభిచారం చేయలేదు, నేను త్రాగలేదు. మన దృష్టిలో పాపాలంటే అవి. కానీ మనలో మెల్లమెల్లగా సులువుగా చిక్కులు పెట్టే పాపాలు వచ్చేస్తున్నాయి. వాటిలో ప్రాముఖ్యం చెప్పాలి అసూయ, ఇంకా ఓర్వలేనితనం, ఇంకో మాట చెప్పాలంటే కపటం. పైకి ఒకటి లోపల ఒకటి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని పైకి అంటావు, వెనకాలేమో రకరకాల కామెంట్లు చేస్తుంటారు కొంతమంది. నో, ఇలాంటివి మనలో ఏలుబడి చేయడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. జాగ్రత్త. దేవుని కృప నీ నుంచి ఏమవుతుంది, తొలగిపోతూ ఉంది. దేవుడు నీ నుంచి ఆయన కృప తీసేసి వేరే మందికి పంపించడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? ఇలాంటి చిన్న చిన్న పాపాలు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో దూరం చేస్తున్నాయి. కాబట్టి బీ అటెంటివ్. ఆ విషయాల్లో సులువుగా చిక్కులు పెట్టే పాప విషయంలో ఏం చేయండి? చాలా 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 జాగ్రత్తగా ఉండండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఎన్ని పాయింట్లు చెప్పాను మీకు? 6 పాయింట్లు చెప్పాను కదండి. కాబట్టి సో ఇక మీరు ఏ ఒక్కరు కూడా సో ఈ యొక్క మెంటల్ స్ట్రెస్ ఒకవేళ మీ జీవితంలో కలుగుతున్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని నమ్మండి, విశ్వాసాన్ని పెంచుకోండి. తద్వారా మీరు అనవసరంగా బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు తెచ్చుకోనక్కర్లేదు. ఈ యొక్క యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకో మాట చెప్పాలంటే ఈ యొక్క ఫియర్, ఇవి ఎక్కువగా మానసికపరమైనటువంటి జబ్బులు. ఈ జబ్బుల నుంచి దేవాదేవుని మీకు విడుదల ఇవ్వాలంటే విశ్వాసం కలిగి జీవించండి, దేవుని కృపలో వర్ధిల్లండి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రండి, దేవుని వాక్యాన్ని వినండి, ప్రార్థన చేయండి, ఆరాధించండి, సాక్షి జీవితాన్ని కలిగి ఉండండి. మీరు దేవుడు 100 ఏళ్ళు మీకు మంచి ఆశని ప్రభుత్విస్తాడు, లాంగివిటీని ప్రభుత్విస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క వాక్యంలో ఇన్ని గొప్ప విషయాలు ఉన్నాయండి. నిజంగా దేవుని వాక్యంలో కూడా ఇటువంటి హెల్త్ టిప్స్ కూడా ఉన్నాయి. దేవుడు చాలా చాలా మనిషికి కావాల్సిన ప్రతి టిప్స్ని ఇచ్చాడు. కాబట్టి మనందరం దేవుని కృపలో వర్ధిల్లాలి. ఒకవేళ మీరు ఈ సమయంలో మీరు సైకలాజికల్ పెయిన్తో ఉన్నారేమో, ఇంటెన్స్ యాంగ్విష్లో ఉన్నారేమో, ఆత్మహత్య చేసుకునేటువంటి భావనతో ఒకవేళ ఉన్నారేమో, నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవాదేవుడు ఇప్పుడే మీకు విడుదలను ప్రసాదించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కమ్ముకొని దేవాదేవుడు సంపూర్ణ విడుదల మీకు అనుగ్రహించును గాక.